చంద్రుడు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు రాత్రి మనం చూస్తున్న ఆ చంద్రుడు సరిగ్గా మన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. ఎల్లప్పుడూ ఒకే దిశలో. అది మనకు తెలిసిన ప్రకృతి ఆధారంగా అలా జరుగుతుందా లేదా ఇంకో కారణం ఏమైనా ఉందా? మీరు ఎప్పుడైనా ఎలా ఆలోచించారా? ఆ చంద్రుడిని ఏలియన్స్ మనుషులను సీక్రెట్ గా గమనించడానికి తయారు చేసిన ఒక శాటిలైట్ అయి ఉండొచ్చని ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఒక ఫేమస్ కాన్స్పిరసీ థియరీ ప్రకారం మనకు రాత్రి ఆకాశంలో కనిపించే ఆ ప్రకాశవంతమైన చంద్రుడు నిజానికి ఒక జెయింట్ సీసీటీవీ కెమెరా. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మనకు ప్రతిరోజు కనిపించే చంద్రుడు ఒక స్పయింగ్ శాటిలైట్ అయితే మనకే తెలియకుండా మనల్ని గమనిస్తుంటే ఆ విషయం మనకు తెలిసిన తర్వాత మన రియాక్షన్ ఏంటి అని. అయితే చంద్రుడు నిజంగా మనుషులను నిరంతరం గమనిస్తున్నాడని, చంద్రుడు నిజంగా ఒక స్పయింగ్ శాటిలైట్ అని, ఏలియన్స్ మనుషులను ఎందుకు సీక్రెట్ గా గమనించాలనుకుంటున్నాయనే మనకు తెలియని చంద్రుని డార్క్ కాన్స్పిరసీ థియరీ గురించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఏలియన్స్ మనుషులను ఎందుకు సీక్రెట్ గా గమనించాలనుకుంటున్నాయనే పెద్ద ప్రశ్నతో ఈ థియరీని స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఆలోచించండి. భూమి జీవంతో, వనరులతో, ఎన్నో ప్రత్యేక లక్షణాలతో నిండుగా ఉంది. మన దగ్గర ఉన్న ఆధునిక సాంకేతికత, వివిధ సంస్కృతులు, ఇంకా మంచి స్వభావం కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్. కాబట్టి మనలాంటి మనుగడను ఆసక్తిగా గమనించడానికి ఏలియన్స్ ఆసక్తి చూపవచ్చు. అలా వాళ్ళు మనల్ని గమనించాలనుకుంటే దగ్గరలో ఒక మంచి స్థలం కావాలి. కాబట్టి మన భూమికి దగ్గరలో మన చంద్రుడి కంటే మంచి ప్రదేశం ఎక్కడ ఉంటుంది? అయితే చంద్రుడు అద్భుతమైన కక్షలో తిరుగుతూ మనకి ఎప్పుడూ ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు. అదే నియర్ సైడ్. కానీ మనం ఎప్పుడు చూడలేని ఫార్ సైడ్ మాత్రం పూర్తిగా మిస్టరీగా ఉంటుంది. అటువంటి పక్కన ఏదైనా దాక్కుని ఉంటే, ఏలియన్స్ ఒక బేస్ లేదా సర్వేలెన్స్ సిస్టమ్ ని అక్కడ ఏర్పాటు చేసి ఉంటే, అదే వారు మనకు తెలియకుండా మనల్ని గమనించడానికి అనువైన శాశ్వతమైన ప్రదేశం అవుతుంది. నిజానికి కొంతమంది పరిశోధకులు చంద్రుడిపై కొన్ని అసాధారణ లక్షణాలను గుర్తించారని చెప్పారు. వింత మెటాలిక్ రూపాలు, కొన్ని క్రాటర్లలో కనిపించే గమనించదగిన జ్యామితీయ ఆకృతులు, ఇంకా ప్రకృతి సిద్ధంగా కనిపించని కొన్ని ఏర్పాట్లు. ఇవి ఏలియన్స్ నిర్మించిన ఆడంబరాలకు సంకేతాలు కావచ్చు, లేదా చంద్రుడు ఉపరితలం మీద ఖచ్చితంగా దాక్కున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము కావచ్చు. అవి కేవలం ఒక రాయి అనిపించేలా జాగ్రత్తగా అమర్చినట్టుగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ థియరీ మీకు ఇది హాస్యాస్పదంగా ఉందనిపిస్తుందా లేక నిజం అనిపిస్తుందా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సిద్ధాంతంలో కొంత నిజం ఉందని అనుకుందాం. అలాంటప్పుడు చంద్రుడు నిజంగా ఏలియన్స్ తయారు చేసిన ఉపగ్రహమా అని మనం నిర్ధారించుకోవడం కోసం ఏం చేయాలి? మనం తీసుకునే చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట చంద్రుడి ఫార్ సైడ్ ని దగ్గరగా పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ని పంపాలి. ఈ మిషన్ లో చాలా ఆధునిక సెన్సార్లు, కెమెరాలు, ఇంకా కొన్ని చోట్ల లోతుగా తవ్వడానికి అనువైన పరికరాలతో పూర్తి హైటెక్ గా ఉండాలి. చంద్రుడి ఉపరితలంలో ఏదైనా అనుమానాస్పదమైన మెటాలిక్ నిర్మాణాలు లేదా గమనించదగిన జ్యామితీయ ఆకృతులు కనిపిస్తే అవి సహజంగా ఏర్పడినవేనా లేక కృత్రిమంగానా అనే దాన్ని పరిశీలించాలి. ఇది చంద్రుడి ఉపరితలాన్ని తవ్వి సత్యం వెలికి తీసే ఒక రహస్య అన్వేషణ లాంటిది. అలా మనం చంద్రుడిపై ఏదైనా టెక్నాలజీని కనుగొంటే తరువాత మనం ఏలియన్స్ తో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మనం రేడియో తరంగాలను ఉపయోగించి అలా కనుగొన్న సంకేతాలను డీకోడ్ చేసి వాళ్ళకు ప్రతిస్పందన పంపాలి. ఇలా చేస్తే ఏలియన్స్ మనకు స్పందిస్తారా లేక వారు మనం చాలా పాతకాలపు సమాజం అని భావించి మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారా? ఏం జరిగినా అది మనకు చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. ఎందుకంటే అది మనం వాళ్ళతో ఎలా స్పందించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి చంద్రుడి మీద మనం నిజంగా ఏలియన్స్ టెక్నాలజీని కనుగొంటే, దాన్ని పరిశీలించే అదృష్టం కలిగితే, మనం దాన్ని అధ్యయనం చేసి వినియోగించుకోగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది మనకు శక్తి, ప్రయాణ సామర్థ్యం మరియు మరెన్నో రంగాల్లో కొత్త విషయాలను నేర్పించగలదు. ఇప్పుడు మనం పరిశీలించబడుతున్న ఒక స్పెషల్ స్పీషీస్ మాదిరిగానే కాకుండా వారి పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్న వారిగా మారతాం. చివరిగా ఏలియన్స్ మనల్ని నిజంగా గమనిస్తున్నారని మనం నిర్ధారించుకుంటే మనం కూడా వారిని గమనిస్తున్నామనే విషయం వారితో పంచుకోవాల్సిన సమయం ఆసన్నమైనది అనిపిస్తుంది. మనం చంద్రుడిని నిరంతరం గమనిస్తూ ఉండే ఒక ఉపగ్రహాన్ని లేదా ఏదైనా పరికరాన్ని అమర్చితే ఈ పరస్పర గమనిక మనం వారి పనులను గమనిస్తున్నామన్న సంకేతాన్ని పంపుతుంది. ఇది వారిని మన అనుమతులకు మించి గమనించడానికి ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ థియరీని ఒకసారి నిజమేనని ఊహించుకోండి. అలాంటప్పుడు మీరు ఈ రహస్యాలను వెలుగు తీసే ముఖ్యమైన మిషన్ లో భాగస్వామ్యం కావాలనుకుంటారా? ఒకవేళ అవకాశం వస్తే మీరు చంద్రుడి యొక్క ఇప్పటి వరకు మనం చూడని మరొక భాగం మీద అడుగుపెట్టి ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా లేదా మనల్ని ఎవరో రహస్యంగా గమనిస్తున్నారా అనే రహస్యాన్ని తెలుసుకోవాలనే సాహసం చేస్తారా? లేదా ఆ ఏలియన్ సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ఆ గొప్ప రహస్యాన్ని కనిపెట్టేందుకు పనిచేసే జట్టులో భాగమై ఈ ప్రపంచం ఎప్పుడూ చూడని అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునే అవకాశాన్ని పొందాలనుకుంటారా? నిజానికి టెక్నాలజీ మన జీవితాన్ని మారుస్తుంది అనిపించడం, మనం ఎన్నడూ చూడని కొత్త అవకాశాలను తెస్తుంది అనిపించడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది కదా.
ఫ్రెండ్స్, ఇది నిజంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజంగా ఏలియన్స్ మనకు తెలియకుండా మనల్ని ప్రతిక్షణం గమనిస్తున్నారనే నిజం మీకు నిజంగా తెలిస్తే మీరు ఆశ్చర్యపడతారా లేదా భయపడతారా? మీ ప్రతిస్పందన ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చివరిగా ఈ వీడియోకి కంక్లూజన్. చంద్రుడు నిజంగా ఒక భూతద్దం లాంటి ఏలియన్ ఉపగ్రహమా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇది మన విశ్వాసానికి సంబంధించిన రహస్యాలు మరియు మనం ఇప్పటివరకు నమ్ముతున్న విషయాలు నిజమేనా అని మనం మాట్లాడుకునే ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే మన ప్రశ్నలన్నింటికీ ఒక రోజున సమాధానాలు పొందినట్లు ఊహించుకోండి. ఎవరికి తెలుసు, ఎలాన్ మస్క్ ఒక రోజున మార్స్ కు చేరుకున్నప్పుడు సృష్టిలోని ఈ భారీ రహస్యాన్ని బయటపెడుతూ అవును అది ఏలియన్స్, వాళ్ళు మొదటి నుంచి భూమిని గమనిస్తున్నారని చెప్తే ఎలా ఉంటుంది? ఇది వినడానికి నవ్వుకోవడానికి సరిపోతుంది, కానీ ఆలోచిస్తే కాస్త భయానకంగా కూడా ఉంటుంది. అదే మన అందరి జీవితంలోని అద్భుతమైన మరియు భయానకమైన క్షణం అవుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అంతరిక్షంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం ఎప్పటికీ ఆ ప్రశ్నలకు సమాధానాలు పొందకపోవచ్చు, కానీ నిజం చెప్పాలంటే జీవితంలో కొంత రహస్యం ఉండడం మంచిదే కదా? మీరేమంటారు?